హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు మేబీ, కానీ అది మీ పర్సనల్ క్యారెక్టర్ని దాన్ని రిప్రజెంటివ్గా చేస్తున్నట్టుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన గబ్బర్ సింగ్లో నాకు కొంచెం లెక్క ఉంది అలాంటి రాసే డైలాగ్ కూడా వినిపించిందండి, ఆ తర్వాత వినిపిలా కొంచెం గట్టిగా. అంటే మీరు రాసే డైలాగులు అంటే మీ యాటిట్యూడ్ని కొంచెం తెలిపేటట్టు, బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటారు. దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాశారు. అదంటే ఇవి మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు దొరికినప్పుడు పెట్టడానికి? అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుంది నేను ఫస్ట్ ఆలోచిస్తాము. ఇంకోటి మీరు అనేది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అంటారు. నేనే కాదు సార్, ఎవడైనా సరే పొద్దున్న లేచి అద్దంలో మోహన్ చూసుకొని నేను హీరో అనుకుని బయలుదేరదు తప్ప నేను హీరో అనుకుని బయలుదేరాలి. హరీష్ ఇది ఇందులో మీరు ఏమైనా గెస్ట్ అపియరెన్స్ చేశారంటే వెనక పోస్టర్లో చూస్తుంటే మీరు కూడా ఉన్నారు కదా? ఎస్ అండి, గెస్ట్ అపియరెన్స్ చేశాను. అది పోస్టర్ వరకు మాత్రమే పరిమితం. ఓకే. ఇంకోటి మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా చూపిస్తున్నారు కదా రవితేజ గారిని. అలా ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఒక సాంగ్ చేశారు 5 ఏళ్ల వయసుకి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్లో. ఇందులో వింటేజ్ లుక్లో చూపించి చేయడానికి మీరు ఎంత ఇందులో ఇంతకుముందు రవితేజ గారు చేయనివి చాలా ఐటమ్స్ ఉన్నాయి బచ్చన్ గారిని బేస్ చేసుకొని. సో అవి చాలా ఎంటర్టైనింగ్ అయ్యి ముందు చెప్తే బాగుంది. డెఫినెట్గా స్క్రీన్ మీద యూ విల్ లవ్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భాగ్యశ్రీ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. యు ఆర్ టూ క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్. సో లుక్స్ చాలా బాగున్నాయి, లుకింగ్ గార్జియస్. సో ఇంత మంచి అమ్మాయిని దేవకన్యని టాలీవుడ్కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ. సో హరీష్ గారు, వెన్ ఐ మీన్ 10th స్టాండర్డ్ ఐ వాచ్ మిరపకాయ. దండం పెద్ద, మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము. నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాన్ చెప్పండి బాబు, ఎందుకే మాకు అనవసరం. ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టేస్తారండి మీరు. నాకు వెనకాయ నచ్చింది, నువ్వు 10th 9th ఎందుకు బాస్? సారీ, మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం. థ్యాంక్ యూ. అందుకని థ్యాంక్ యూ. అంటే మీ సినిమాలతో పెరుగుతున్నాం అందుకని. సో మిరపకాయ మూవీలో రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు. సో కంపేర్ టు మిరపకాయ ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా? ఒక మిరపకాయనే కాదు, మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలనుకుంటాం. మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మా ఆయనక బోస్ విజువల్స్ కానీ, మిక్కీ జమేర్ మ్యూజిక్ కానీ, మిరపకాయకి అన్నింటికంటే కూడా అంటే మిరపకాయలో ఉన్న ప్రతి అంశానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, హీరో క్యారెక్టరేషన్ అవ్వచ్చు, అన్నీ ఒక దాని మెజర్మెంట్ లేదు, కొలమానం లేదు, కానీ డెఫినెట్గా 100 times బెటర్గా ఉంటుంది. అండ్ కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్ని గారిని టెక్నికల్గా సో ఆయన వర్క్ ప్లీజ్ చేయండి. యా, ఉజ్వల్ కుల్కర్ని ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటి? బికాస్ కేజీఎఫ్ ఎడిటింగ్ అందరికీ బాగా నచ్చింది, అందుకని తీసుకున్నారా? లేదంటే మీరు ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేయడానికి తీసుకున్నారా? లేదండి, యాజ్ ఎ టెక్నీషియన్గా మనకు అర్థమవుతుంది కదా బెస్ట్ ఏంటంటే. ఇప్పుడు మిక్కీ జమేర్ తీసుకోవడానికి రీజన్ ఏముంటుంది? అతని మ్యూజిక్ నచ్చడం, ఎడిటర్ పెట్టుకుంటే అతని ఎడిటింగ్ స్టైల్ నాకు నచ్చింది. నన్ను కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అటెన్షన్ క్రాఫ్ట్ ఎడిటింగ్. సో తను పిలిచి ఏంటి ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు ఏంటి అంటే, కేజీఎఫ్ 1ని అతను తన స్టైల్ ఎడిట్ చేసి అది ప్రశాంత్ నీల్కి చీరలా చేశాడంట. అతను ఎక్కడ అసిస్టెంట్ కూడా పనిచేయలేదు. అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు ఆయన కేజీఎఫ్ ఎడిట్ చేశారు. కేజీఎఫ్ 2 అతను ఫస్ట్ సినిమా, సలార్ సెకండ్ సినిమా, సో ఉస్తాద్ థర్డ్ సినిమా వాళ్ళు థర్డ్ సినిమా. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు. వాళ్ళు 100 మాట్లాడతారు కూడా, వాళ్ళది ఏం పోయింది? ప్రొడ్యూసర్ కదా సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సింది, ఉన్నంత రిలీజ్ చేయండి, ఒక మొక్క రిలీజ్ చేయండి, ఒక డైలాగ్, అది వాళ్ళ కోరిక, వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాని అంత సీరియస్గా తీసుకోతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు, who would you want to be your audience or fans from TFI? Can you repeat? Who would be want to be yours? Audience or fans? మీకు ఫ్యాన్స్ కావాలా, ఆడియన్స్ కావాలా TFI? Very difficult question. Second answer.